చాలా బాగుంది మేడం. తను చెప్పిన దానికంటే ఇంకా బాగుంది. బిజినెస్ స్టార్ట్ చేశారు కదా అండి, ఎలా ఉంది business? ధృవ వాళ్ళ మమ్మీ సోప్స్ చేస్తుందంట, బాగున్నాయి అని వాళ్ళు కూడా చెప్పుకోవడం. మనము ఇంట్లో ఎంతో వర్క్ చేసినా కానీ మేడం, బట్ ఏంటంటే ఇంట్లో ఖాళీగానే ఉంటున్నావు. ఫస్ట్ టైం మీరు సోప్ చేసినప్పుడు అసలు మీకు ఎలా అనిపించింది? అసలు ఆ రోజు ఇంకా మా చిన్నోడిని అడగండి మేడం, మా చిన్నోడిని కానీ సార్ని కానీ పడుకోలేదు. మీరు చెప్పే విధానం కానీ, మీరు మాట్లాడే విధానం కానీ, మీరు ఇచ్చే నోట్స్ కానీ అసలు కళ్ళు మూసుకొని చేసేసుకోవచ్చు. నా దగ్గరికి ఎక్కువ వచ్చే కస్టమర్స్ పింపుల్స్ తో వస్తున్నారు మేడం. పింపుల్స్ అంటే మీరు చెప్పినట్టే కోల్డ్ ప్రాసెస్ సోప్ లో కుప్పమేని యాడ్ చేసి సోప్ అయితే రెడీ చేస్తున్నాం మేడం. తీసుకున్న వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉందండి మీ దగ్గర? బాగుంది మేడం, ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా ఇస్తున్నారు. వన్ టైం తీసుకున్న వాళ్ళు ఇప్పటికి నా దగ్గర డైలీ కస్టమర్స్ 3-4 టైమ్స్ కూడా పర్చేజ్ చేశారు మేడం. ఫైనల్ గా లివ్ లైఫ్ న్యాచురల్ సోప్ మేకింగ్ కోర్స్ లో జాయిన్ అవుదాం అని అనుకున్న వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఖచ్చితంగా ఇమీడియట్లీ జాయిన్ అవ్వాలి మేడం. హాయ్ అండి. హాయ్ మేడం, మీ గురించి చెప్పండి, మీ పేరేంటి? నా పేరు మౌనిక మేడం, మాది నర్సంపేట్, వరంగల్ డిస్ట్రిక్ట్. ఓకే, మీరు ఏం చదువుకున్నారండి? మేడం నేను ఎంఎస్సి జువాలజీ. ఓకే ఓకే. ఈ సోప్ మేకింగ్ కోర్స్ లో మీరు ఎలా జాయిన్ అయ్యారు? అంటే ఎక్కడ చూసి ఈ కోర్స్ ఉందని మీకు తెలిసింది? యాక్చువల్ మేడం, నేను బయట నార్మల్ సోప్స్ వాడితే మా పిల్లలకి ఎక్కువ ర్యాషెస్ వస్తున్నాయి మేడం. సో దానికి ఆల్టర్నేట్ గా ఆలోచించాను, ఏం వాడితే బాగుంటది ఎట్లా అనేది. కొన్ని డాక్టర్ రికమెండేషన్స్ బట్టి కూడా సోప్స్ వాడాను, బట్ చాలా ఎక్స్పెన్సివ్ గా అనిపించాయి. కానీ ఏదో ఒకటి ఆల్టర్నేట్ గా ఆలోచించాలి, దీనికి ఏదైనా సొల్యూషన్ తీసుకోవాలి అన్న థాట్ లో యూట్యూబ్ సెర్చ్ చేస్తున్నా. అదే టైంలో చాలా మంది సోప్ మేకర్ కనిపించారు, బట్ నాకు అంత ప్రొఫెషనల్ గా చేద్దాము, ఇట్లా నేర్పిస్తున్నాము వదిలేసాము అన్నట్టే ఉన్నారు మేడం. బట్ ఒక సిస్టర్ మిమ్మల్ని రికమెండ్ చేశారు, సో మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను. సోప్స్ చేసుకోవడం అదంతా ఈజీ అనిపించింది. మీరు కూడా చాలా బాగా చెప్పారు మేడం, బాగా అనిపించింది. ఇప్పుడు నేను సోప్స్ తయారు చేస్తున్నాను. ఆల్రెడీ మా ఫ్యామిలీలో మేము 6 months నుంచి సోప్స్ వాడుతున్నాము. నేను సేల్స్ కూడా చేసుకోగలుగుతున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, తను మీకు సజెస్ట్ చేస్తానని చెప్పారు కదా, తను చెప్పినట్లుగానే కోర్స్ బాగుందా మీకు? చాలా బాగుంది మేడం. తను చెప్పిన దానికంటే ఇంకా బాగుంది. ఎలా అంటే ఒక ఫ్రెండ్ తో ఎలా మాట్లాడతారో మీరు అలానే మాట్లాడారు మేడం. చిన్న ఈవెంట్ డౌట్స్ వచ్చినా కూడా నైట్ గానీ మార్నింగ్ గానీ ఎప్పుడు కాల్ చేసినా రెస్పాండ్ అయ్యారు, మంచిగా చెప్పారు మేడం. ఈ కోర్స్ మీకు ఎలా యూజ్ అయింది? మీకే కాకుండా ఇప్పుడు చూస్తున్న వాళ్ళకు కూడా అసలు ఎలా యూజ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్ మేడం, మా చిన్న బాబుకి వచ్చేసి చాలా సెన్సిటివ్ స్కిన్ మేడం. తనకి ఏంటంటే సమ్మర్ వచ్చినా రెయిన్ సీజన్ వచ్చినా తన స్కిన్ మీద కొంచెం అంటే ఇరిటేషన్ ఎక్కువగా ఉండేది, ఎలర్జీ లాగా వచ్చేది మేడం. ప్రతిసారి మేము 3 months కోసారి కానీ 2 months కోసారి కానీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం, లోషన్స్, యాంటీబయాటిక్ వల్ల తను ఏంటంటే ఫుడ్ తీసుకోకపోవడం, ఇలాంటి ప్రాబ్లం చాలా ఫేస్ చేశాం మేడం. ఈ కంటిన్యూస్ గా యాంటీబయాటిక్ కూడా పిల్లలకి మంచిగా ఉండదు అని ఇంట్లో కొంచెం చిన్న చిన్న రెమెడీస్ యూజ్ చేశా. ఇది పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, తనకు ఒకరికి కాదు మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ కావాలి అని చెప్పేసి నేను ఈ న్యాచురల్ సోప్ వైపు చూడడం జరిగింది. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది మేడం. మా ఫ్యామిలీకి ఒకరికనే కాదు, ఇప్పుడు నేను సేల్ చేసి వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది బెనిఫిట్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు కదా అండి, ఎలా ఉంది? బాగుంది మేడం. స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బందిగా అనిపించింది. మా సార్ ఏమన్నారంటే, నువ్వు ఇబ్బంది పడకు, ఫస్ట్ మనకి యూజ్ అవుతున్నాయి కదా అంతే చూసుకో, బయటి సంగతి తర్వాత చూద్దాము, ఒకవేళ సక్సెస్ అయితే ఓకే, కాకపోయినా మనకి యూజ్ అవుతున్నాయి, మనం వాడుతున్నాము, మనల్ని బట్టి తర్వాత వాళ్ళే వస్తారు అని చెప్పారు మేడం. దాంతో నేను మా వరకే మేము ఫస్ట్ అనుకున్నాము, మా చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ అలా ఇవ్వడం స్టార్ట్ చేసా. ఫస్ట్ అయితే నేను ఫ్రీనే ఇచ్చాను మేడం, ఎందుకంటే తెలియాలి వాళ్ళకు కూడా అన్న డైనమాలో నేను ఇచ్చేసా. తర్వాత వాళ్ళు మనీ పెట్టి తీసుకోవడము అట్లా ఇట్లా కొంచెం ఇంప్రూవ్మెంట్ అది ఇచ్చింది మేడం. ఇప్పుడు లాస్ట్ 2 months నుంచి అయితే ఓకే మేడం, బాగుంది. ఓకే, ఈ పిల్లలు మీ సోప్స్ చూసిన తర్వాత ఏమంటున్నారండి, ఎలా ఫీల్ అయ్యారు? అసలు మా చిన్న అబ్బాయి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చి చూపించడం, మా మమ్మీ సోప్స్ చేస్తుంది, కిడ్స్ సోప్స్ ఉన్నాయి, టెడ్డీ బియర్ సోప్స్ ఉన్నాయి, ఇట్లా అని పిల్లలందరినీ తీసుకొచ్చి చూపించడం నాకు హ్యాపీగా అనిపిస్తుంది. అదే టైంలో
వాళ్ళ స్కూల్లో కూడా ధృవ వాళ్ళ మమ్మీ సోప్స్ చేస్తుందంట, బాగున్నాయి అని వాళ్ళు కూడా చెప్పుకోవడం, అట్లా హ్యాపీగా అనిపిస్తుంది మేడం. ఇప్పుడు మీరు స్కిన్ టైప్ ని బట్టి, స్కిన్ కున్న ప్రాబ్లమ్ ని బట్టి అనలైజ్ చేసి సోప్స్ చేయగలుగుతున్నారా అండి? అది చేస్తున్నాను మేడం. అంటే నా దగ్గరికి ఎక్కువ వచ్చే కస్టమర్స్ పింపుల్స్ తో వస్తున్నారు మేడం. పింపుల్స్ అంటే మీరు చెప్పినట్టే కోల్డ్ ప్రాసెస్ సోప్ లో కుప్పమేని యాడ్ చేసి సోప్ అయితే రెడీ చేస్తున్నాను మేడం. కొంతమంది పింపుల్స్ తో పాటు కొంచెం స్కిన్ ర్యాషెస్ ఉన్న వాళ్ళకి నేను ఎలాంటి ఫ్రేగ్రెన్సెస్ యాడ్ చేయకుండా ఇస్తున్నాను. అంటే ఫ్రేగ్రెన్స్ యాడ్ చేస్తే కొంతమంది కొంచెం స్కిన్ ఇరిటేషన్ అనిపిస్తుందంట. సో మీకు ఒకసారి కాల్ చేసి అడిగినప్పుడు ఇట్లా ఫ్రేగ్రెన్సెస్ యాడ్ చేయండి అని అన్నారు కదా. సో ఇరిటేషన్ ఉన్న వాళ్ళకి అలా ఇస్తున్నా, ఇరిటేషన్ లేదు అనుకున్న వాళ్ళకి ఇలా ఇస్తున్నాను మేడం. ఎక్కువైతే నా దగ్గర అయితే యాక్టివేటెడ్ చార్కోల్ ఉన్న రెడ్ శాండిల్వుడ్, కుప్పమేని ఎక్కువ సేల్ అవుతున్నాయి మేడం. తీసుకున్న వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉందండి మీ దగ్గర? బాగుంది మేడం, ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా ఇస్తున్నారు. 1 టైం తీసుకున్న వాళ్ళు ఇప్పటికి నా దగ్గర డైలీ కస్టమర్స్ 3-4 టైమ్స్ కూడా పర్చేజ్ చేశారు మేడం. ఎట్ ఏ టైం వాళ్ళకి యూజ్ అవుతుంది, నాకు ఇన్కమ్ వస్తుంది, అదే టైంలో కొంచెం హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఎందుకంటే నా చేతులతో చేసిన సోప్ వాళ్ళకి యూజ్ అవుతుందా అన్నది ఒకటి హ్యాపీగా అనిపిస్తుంది మేడం. ఓకే, మీకు ఫస్ట్ టైం ఎర్నింగ్ చూసినప్పుడు మీకు ఫీలింగ్ ఏంటి అసలు? స్టార్టింగ్ అయితే మంత్లీ 2-3 అట్లా పోయేవి మేడం. అంటే నేను ఫస్ట్ చెప్పాను కదా కొలీగ్స్ కి ఫ్రీగా ఇచ్చాను. అంటే నేను ఫస్ట్ టైం పెట్టిన పెట్టుబడి ఆడికి ఏంటంటే నా ఫ్యామిలీ వాడుకున్నాము, తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి అంటే నేను అందరికి కూడా ఇవ్వలేదు మేడం. అంటే వాళ్ళకు ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళని పర్టికులర్ గా తీసుకొని ఈ సోప్ అయితే ఒకసారి వాడి చూడు, మీకు ఏమైనా యూజ్ అనిపిస్తే ఓకే, లేకపోతే లేదు అని చెప్పి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇచ్చాను మేడం. సో ఫస్ట్ 2 months లోనైతే ఇన్కమ్ కొంచెం తక్కువనే, బట్ ఇప్పుడు ఒక 3 months నుంచి పర్లేదు మేడం, బాగుంది. మీరు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు క్లాసెస్ విన్న తర్వాత ఫస్ట్ బ్యాచ్ చేసి ఉంటారు కదా, అది కరెక్ట్ గా వచ్చిందా, ఏమైనా ఫెయిల్ అయినాయండి బ్యాచ్? అస్సలు ఛాన్సే లేదు మేడం, ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. మీరు చెప్పిన దానికి 100% అసలు నుంచి చూపించాలి మేడానికి సోపు. అంటే కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళకి నాన్ ఎడ్యుకేటెడ్ వాళ్ళకి తేడా ఉంటది. అంటే మనం మేడానికి ఖచ్చితంగా అంటే మీరు ఎట్లా అంటే స్టెప్ బై స్టెప్ ఏది ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని స్టెప్ బై స్టెప్ చూపించారు, చేసి చూపించారు. మాకు ఒక నోట్స్ కూడా ఇచ్చారు, దాన్ని మీరు ఇచ్చిన నోట్స్ నేను ఫాలో అయ్యి ఖచ్చితంగా అదే మెజర్మెంట్స్ తోటి చేశాను మేడం. ఫస్ట్ నేను చేసిన సోప్ ఏంటంటే యాక్టివేటెడ్ చార్కోల్ మేడం. అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా, నేనే నమ్మలేకపోయినా అంత బాగా వచ్చింది మేడం. నాకైతే ఎటువంటి ఫెయిల్యూర్స్ అనేది రాలేదు మేడం. కాకపోతే సోప్ ఒక్కొక్కసారి స్మూత్ గా, ఒక్కొక్కసారి హార్డ్ గా, అంతే తప్ప అందులో ప్రాపర్టీస్ పరంగా గానీ షేప్ పరంగా గానీ ఎలాంటి డిఫరెన్స్ అయితే లేదు, బాగా వచ్చింది. సోప్ మేకింగ్ కోర్స్ నేర్చుకుని ఇంటి దగ్గర నుంచే ఎర్నింగ్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటారు కదా. ఇప్పుడు మీరు నేర్చుకున్నారు కదా, మీ దగ్గర నుంచి వాళ్ళు కొంచెం ఇన్స్పైర్ అవ్వాలంటే అసలు మీ టిప్స్ ఏంటి చెప్పండి. మీరు ఎలా స్టార్ట్ చేశారు? ఇంటి దగ్గరే ఉండి ఆదాయం తీసుకోవాలి అని అనుకుంటారు కదా, బయటికి వెళ్లకుండా, మీరు ఏమి టిప్స్ ఇస్తారా? యాక్చువల్లీ మేడం నేను ఎంఎస్సి అయిపోయిన తర్వాత స్కూల్స్ లలో కాలేజ్లలో చేశాను మేడం. బట్ ఏంటంటే అది చేసిన ఇన్కమ్ చాలా తక్కువ. స్కూల్లో చేసిన మార్నింగ్ ఇప్పుడు 9కి వెళ్ళి ఈవినింగ్ 5కి వచ్చేదాన్ని. అదే టైంలో ఇంట్లో వర్క్ బడన్ అనిపించేది. మళ్ళీ పిల్లల్ని వదిలేసి, ఫ్యామిలీని వదిలేసి మార్నింగ్ ఎప్పుడో వెళ్ళి ఈవినింగ్ రావడం, అంతా చాలా స్ట్రెయిన్ అయ్యాను మేడం. అట్లయినా కూడా 2-3 years రన్ చేశా, బట్ నా వల్ల కాలేదు. అలా అని చెప్పేసి ఇంట్లో ఉన్నాను 2 years. చిన్న బాబు స్కూల్ కి వెళ్లే టైం వరకు ఇంట్లో ఉన్నాను. బట్ నాకే ఒక గిల్టీ ఫీలింగ్. మనము ఇంట్లో ఎంతో వర్క్ చేసినా గానీ మేడం, అంటే వాళ్ళు అనాలని అనరు, బట్ ఏంటంటే ఇంట్లో ఖాళీగానే ఉంటున్నావు అదొక్కటైతే అంటారు మేడం. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మనం ఇంట్లో ఎంత హార్డ్ వర్క్ అన్నా చేయండి, చివరికి వచ్చే వరకు నువ్వు ఖాళీగానే ఉంటున్నావు. అలాంటి వర్డ్ మనం తెచ్చుకోవద్దు. ఎందుకంటే అది తెచ్చుకున్నామంటే అక్కడ మనం ఎంత వర్క్ చేసినా వేస్టే. మనము ఇంట్లో వర్క్ తో పాటు మనకు తెలిసిన పని ఏదైనా మనం చేయగలిగితే అదే హస్బెండ్ కానీ పిల్లలకు కానీ వాళ్ళ దగ్గర నుంచి కొంత రెస్పెక్ట్ అనేది వస్తుంది. మళ్ళీ అదే విధంగా మన ఫ్యామిలీ కొంచెం సపోర్టింగ్, అంటే మనం చేసే పని రూపాయి కానీ ఆ రూపాయి తీసుకెళ్లి మన హస్బెండ్ కి ఇచ్చామనుకో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను ఒక్కటే చెప్తున్నానండి, మన దగ్గర టాలెంట్ ఉండి మనం ఇంట్లో ఖాళీగా కూర్చోవద్దు, అదొకటి నేను చెప్తున్నాను.
ఎవరైనా కానీ ఇప్పుడు నాలాగా ఇంకా ఎవరైనా సోప్ మేకింగ్ నేర్చుకోవాలి, మా సేల్ చేయకున్నా పర్లేదు, నా ఫ్యామిలీకి నేను సేవ్ చేసుకోవాలి, కెమికల్ ప్రొడక్ట్స్ నుంచి అవాయిడ్ చేసుకోవాలి అనే వాళ్ళకైతే నేనైతే పర్టికులర్ గా మేడాన్ని అయితే సజెస్ట్ చేస్తాను మేడం. ఎందుకంటే మీరు చెప్పే విధానం కానీ, మీరు మాట్లాడే విధానం కానీ, మీరు ఇచ్చే నోట్స్ కానీ అసలు కళ్ళు మూసుకొని చేసేసుకోవచ్చు. రెస్పాన్స్ ఎలా ఉందంటే నేను ఇప్పుడు మీరు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తున్నా అసలు ఈవెన్ నైట్ 10కి నీ సోప్స్ అంటే పిల్లలందరూ పడుకున్నాకనే నేను ఇంట్లో వర్క్ చేసుకుంటాను మేడం. ఆ రోజు నేను నైట్ 10 అట్లా అయింది మేడం, మీకు కాల్ చేసిన మీరు ఎమ్మటే రెస్పాండ్ అయ్యారు, నాకున్న అంటే డౌట్స్ క్లియర్ చేశారు. అట్లా ఎవరు చేయరు మేడం, వాళ్ళకంటూ కొన్ని టైమింగ్స్ ఉంటాయి వర్కింగ్ ఉమెన్స్ కి. ఈ టైంలోనే నేను కాల్స్ అటెండ్ చేయాలి, ఈ టైంలోనే నేను వాళ్ళతో మాట్లాడాలి అనేది పెట్టుకుంటారు కొంతమంది. బట్ మీరు అలా కాదు మేడం, ఎనీ టైం మీరు కాల్ చేసినా రెస్పాండ్ అవుతున్నారు, మా డౌట్స్ ని క్లియర్ చేస్తున్నారు. మా డౌట్స్ కాకుండా మేము ఇంకేమైనా పర్సనల్ ప్రొడక్ట్స్ చేసినా కూడా దాంట్లో కూడా మీరు హెల్ప్ చేస్తున్నారు మేడం. ఈ ప్రొడక్ట్స్ పరంగా కానీ, మేమేమైనా ఇంగ్రీడియంట్స్ పరంగా కానీ మీరు హెల్ప్ చేస్తున్నారు. అవి ఇక్కడ దొరికితే తీసుకోండి అని హ్యాపీగా అనిపిస్తుంది మేడం. ఇప్పుడు మనం మెటీరియల్స్ కూడా మన దగ్గర ఉన్నాయని చెప్తున్నాం, బయట కొన్ని వెబ్సైట్ లింక్స్ కూడా ఇస్తున్నాం అండి. మెటీరియల్స్ మీరు అక్కడ తెచ్చుకుంటున్నారా? ఎలా ఉన్నాయి మెటీరియల్స్ మీకు? అంటే ఎక్కడ దొరుకుతున్నాయి అనేది అయితే స్టార్టింగ్ లో అసలు వీటి గురించి జీరో నాలెడ్జ్ మేడం. మీ దగ్గర కోర్స్ నేర్చుకున్నాక మీరు ఒక కిట్ ప్లాన్ చేశారు కదా, సోప్ కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ అవుతాయి, ఈ సోప్ లో ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేయాలా అని తెలియదు కదా మేడం. అది మీరు ఒక కిట్ ప్లాన్ చేసి ఇవన్నీ ఉంటాయి అనేది చెప్పడం మాకు బాగా నచ్చింది, మాకు హెల్ప్ కూడా అయింది మేడం. ఫస్ట్ నా దగ్గరే అంటే నన్నే అప్రోచ్ అయ్యారా, లేదంటే ఇంతకు ముందు ఎక్కడన్నా మీరు సోప్ మేకింగ్ కోర్సు చూసారా లేదా విన్నారా? అంటే బయట మీకు ఒక్కొక్క దగ్గర 1500 కూడా కోర్సెస్ ఉన్నాయి కదా. చూసాను మేడం. నేను ఫస్ట్ నాకు ఈ థాట్ వచ్చినప్పుడు, సోప్స్ చేయాలి అనే థాట్ వచ్చినప్పుడు ఫస్ట్ నేను యూట్యూబ్ లో సెర్చ్ చేశాను మేడం. సెర్చ్ చేశాను, కొంతమంది క్లాసెస్ కూడా వాళ్ళు ఎట్లా చెప్తున్నారా అనేది విన్నాను. గూగుల్లో కూడా సెర్చ్ చేశాను మేడం. బట్ నాకు ఎవ్వరు అంత అంటే ఎక్స్ప్లెనేషన్ బాగాలేదు. మళ్ళీ వాళ్ళు చెప్పే విధానం కూడా అంత అంటే ఒక టీచింగ్ అంటే వాళ్ళు చెప్పే విధానం అంత బాగాలేదు మేడం. ఇవి ఉంటాయి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇంతే అదని అన్నట్లు చెప్పారు మేడం. నాకు అస్సలు నచ్చలేదు. అట్లా ఒక 20 days నేను సెర్చ్ చేస్తూనే ఉన్నాను మేడం. మా సార్ కూడా హెల్ప్ చేశారు, చాలా వర్క్ చేశారు తన మీద. అట్లా చేస్తూ ఉంటే మీ ఇంటర్వ్యూనే ఒకటి చూసాను మేడం. వేరే వాళ్ళు ఇలానే ఫీడ్బ్యాక్ ఇస్తుంటే చూసాను, పైన నెంబర్ కనిపించింది. చూద్దాం ఇంతమందికి ఫోన్, ఒక 10-15 members కి ఫోన్ కాల్ చేశాను మేడం. నేను ఇట్లా నేను నేర్చుకోవాలి, నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి. సో వాళ్ళు ఈ టైంలోనే నేర్పిస్తాం, ఇలానే నేర్పిస్తామని వాళ్ళే మనకి రూల్స్ పెట్టారు. అంటే నాకు పిల్లలు ఉన్నారు కదా మేడం, నా టైమింగ్స్ నాకు ఉంటాయి, వాళ్ళ టైమింగ్స్ కి నేను వెళ్ళలేను అనేసి కొంచెం డ్రాప్ అయిపోయాను. తర్వాత మీ నెంబర్ చూసి మీకు కాల్ చేసి ఆ రోజు మీతో మాట్లాడి, మేడం చెప్తున్నా మీరు కూడా కోర్సు మనీ విషయంలో కూడా చాలా హెల్ప్ చేశారు మేడం. చాలా రీజనబుల్ గానే మాకు కోర్స్ అయితే కంప్లీట్ చేశారు మేడం. బాగా అనిపించింది మీరు చెప్పే విధానం కానీ అదంతా బాగా అనిపించింది నాకు. ఇప్పుడు మనం యానిమేటెడ్ వీడియోస్ తో పాటు ఇస్తున్నాం కదా, ఇప్పుడు బయట మనకి ఎక్కువ ఉన్న కోర్సుల్లో కాకుండా యానిమేటెడ్ వీడియోస్ తో పాటు మనం సోప్స్ ఉన్నాయి, ఆ ఇమేజెస్ కానీ ఆ వీడియోస్ కానీ చూపిస్తా చేస్తే ఇంకా బాగా బ్రెయిన్ కి అర్థమవుతుంది, ఎక్కుతుంది అన్న ఉద్దేశంతో యానిమేటెడ్ వీడియోస్ తో పాటు ఇస్తున్నాం కదా. ఆ వీడియోస్ కానీ తర్వాత థియరీ అండ్ ప్రాక్టికల్ వీడియోస్ ఎట్లా అనిపించినాయి అండి మీకు? ఫస్ట్ అయితే మీరు ఇచ్చిన వీడియోస్ అయితే ఎలా యూజ్ అయినాయి అంటే, అసలు సోప్ అంటే ఏంటి అంటే బయట మార్కెట్ లో దొరికే సోప్స్ కి మనం ప్రిపేర్ చేసుకునే సోప్స్ కి తేడా ఏంటి, మెల్ట్ అండ్ ఫుడ్ సోప్స్ కి కానీ కోల్డ్ ప్రాసెస్ సోప్స్ కానీ డిఫరెంట్ ఏంటి, దాంట్లో వీడియోస్ లో మొత్తం మ్యాటర్ అనేది తెలిసిపోయింది మేడం. ఎలా చేయాలి, ఇంట్లో వాడుకోవడంతో పాటే కాకుండా బిజినెస్ రూట్ లో పోవాలి అనుకున్న మహిళలకు కూడా దాని యొక్క అట్రాక్టివ్ గా ఎలా కనిపించాలి, సోప్ ని మనం ఎలా చేయాలి, అదంతా మీరు చెప్పిన విధానం, మీరు పంపించిన వీడియోస్ బాగున్నాయి మేడం. ఇప్పుడు అసలు సోప్ మేకింగ్ కిట్స్ కూడా మనం లాంచ్ చేసిన ఉద్దేశం ఏంటంటే
క్లాస్ అయిపోయిన తర్వాత చెయ్యండి అని చెప్తే ఎవ్వరు చెయ్యట్లేదు. అదే మేడం. కిట్టు అంటే అక్కడ తెచ్చుకోవాలా ఇక్కడ తెచ్చుకోవాలి అంత టైం లేదు అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు అనమాట. మనం కిట్లు కూడా ఇచ్చేస్తే ఏమవుతుందంటే చాలా వరకు తీసుకుని అప్పటికప్పుడే చేసేస్తున్నారు. అవును. దాని మూలంగా కిట్లు మనం తీసుకోవచ్చు. మనం ఇటు కిట్టు తీసుకుంటాము. తీసుకున్న దానికి బెనిఫిట్ గా మనం చేస్తేనే కదా మనకి అది వస్తుందా రావట్లేదు, 1-2 సార్లు అది సోప్ ఎలా వస్తుంది ఏంటి. సోప్ ఒక్కటే చేయడం కాదు మేడం, దాంట్లో వేరియేషన్స్ కూడా మీరు మార్బుల్ సోప్ అని, చార్కోల్ సోప్స్ అని, రెడ్ శాండిల్స్ అలా మేము ప్రాక్టీస్ చేస్తేనే కదా మాకు వస్తాయి. అట్లా బాగుంది మేడం, మీరు కిట్ పెట్టి మంచి పని చేశారు, మాకైతే హెల్ప్ఫుల్ అయింది. మీ వేరియేషన్స్ ఏం చేస్తున్నారు, ఏమేమి సోప్ చేస్తున్నారండి? గోట్ మిల్క్ కాంబినేషన్ లో కిడ్స్ కి అయితే గోట్ మిల్క్ కాంబినేషన్ లో బాత్ పౌడర్, ఓట్స్ కాంబినేషన్ మేడం. ఈ మూడింటి కాంబినేషన్ లో కిడ్స్ కి చేస్తున్నాను మేడం. ఎవరైనా చాలా సెన్సిటివ్, మన పెద్దవాళ్ళకి కూడా సెన్సిటివ్ స్కిన్ ఉంటాయి కదా మేడం, వాళ్ళకి ఓట్స్ కమ్ గోట్ మిల్క్ 2 కాంబినేషన్ లో చేస్తున్నాను మేడం. పింపుల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే యాక్టివేటెడ్ చార్కోల్ చేస్తున్నాను మేడం. ఇది పింపుల్స్ ఎక్కువగా ఉండి పెద్ద పెద్ద పింపుల్స్ ఉండి బాగా ఉన్న వాళ్ళకి, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి యాక్టివేటెడ్ చార్కోల్ బాగా వర్కౌట్ అవుతుంది. వాళ్ళు ఫీడ్బ్యాక్స్ కూడా బాగా ఇస్తున్నారు మేడం. అంటే అంత ముందు వాళ్ళు పింపుల్స్ మీద ఏమన్నా ఆయింట్మెంట్ ఇట్లా పెట్టినప్పుడు చాలా మంట, ఇరిటేషన్ అట్లా అనిపించేదంట మేడం. మన సోప్స్ వాడినాక నుంచి స్కిన్ కూల్ గా ఉంటుంది, మాకు ఏం ర్యాషెస్ కానీ ఇలాంటివి ఉండట్లేవు, మాకు బాగుంది సోప్ అని చెప్తున్నారు మేడం. ఓకే. ఇంకొంతమంది వచ్చేసి మాకు ఒకే సోప్ లో పింపుల్స్ తగ్గాలి, మచ్చలు తగ్గాలి, అదే విధంగా పింపుల్స్ కి మచ్చలకి సోప్ యూజ్ చేసినప్పుడు స్కిన్ డల్ అవుతుంది, దాంతో స్కిన్ కూడా బ్రైట్నింగ్ కావాలి అని ఒక 4-5 మెంబర్స్ మా కస్టమర్స్ ఇట్లా మెసేజ్ పెట్టారు మేడం. సో ఏం చేద్దాం ఏమన్న ఆలోచనలో మీకు కాల్ చేసినప్పుడు ఇట్లా కాంబినేషన్ సోప్స్ కూడా ట్రై చేయండి అని మీరు చెప్పారు. సో అప్పుడు యాక్టివేటెడ్ చార్కోల్ పింపుల్స్ కి, కుప్పమేని మన మంగు మచ్చలకి, రెడ్ శాండిల్వుడ్ ఏమో స్కిన్ బ్రైట్నింగ్ కి యూజ్ అవుతుంది మేడం. ఈ ఒకే సోప్ లో 3 బెనిఫిట్స్ మేడం. 3 బెనిఫిట్స్ అంటే బ్యాలక్ నాది ఏంటి అంటే ఆ రోజు సోప్ పెట్టానా, ఆ రోజే 15 సోప్స్ ఆర్డర్ వచ్చాయి మేడం. బట్ ఏంటంటే నేను సేల్ చేయొద్దు, ఎందుకంటే మనకి క్యూరింగ్ ప్రాసెస్ ఉంటది కాబట్టి నేను సేల్ చేయలేక ఆపాను మేడం. వాళ్ళు కూడా కస్టమర్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇంకొక 2 కస్టమర్స్ అయితే అక్క నువ్వు డేట్ వేసి ఇవ్వు, దాని మీద మేము ఎప్పుడు ఆ సోప్ యూజ్ చేయాలనే డేట్ వేసి ఇవ్వు, దాంతో మేము ఆ డేట్ చూసుకొని యూజ్ చేసుకుంటాము అని కూడా అట్లా ఒక 2-3 కస్టమర్స్ కూడా తీసుకెళ్లారు మేడం. ఓకే. డిజైనర్ సోప్స్ కూడా చేస్తున్నారు కదా అండి? అవును మేడం. చిన్నపిల్లలకి ఎక్కువ ఫ్రేగ్రెన్సెస్ గానీ, ఎసెన్షియల్స్ గానీ వాడద్దు అని ఉద్దేశంతో వాళ్ళకి ప్లెయిన్ గా ఇలా చేస్తున్నాను మేడం. ఓకే. వాళ్ళకి ఎక్కువ గోట్ మిల్క్. ఇప్పుడు రెయిన్ సీజన్ లో ర్యాషెస్ ఎక్కువ అవుతుంటాయి కదా మేడం, వాళ్ళకి నీమ్ సోప్ మేడం. నీమ్ సోప్ చేస్తున్నాను. ఫస్ట్ చేసిన మీ దగ్గర కోచింగ్ తర్వాత ఫస్ట్ చేసిన సోప్ నీమ్ సోప్ మేడం. ఫస్ట్ టైం మీరు సోప్ చేసినప్పుడు అసలు మీకు ఎలా అనిపించింది? అసలు ఆ రోజు ఇంకా మా చిన్నోడిని అడగండి మేడం, మా చిన్నోడిని గాని సార్ని గాని పడుకోలేదు. సోపు మౌల్లో పోసిన తర్వాత పోయి ఊకే చూసుకోవడం, అయిందా కాలేదా, అసలు నేను కరెక్ట్ చేశానా, నాకు వస్తుందా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వస్తుందా, నేను చేయగలుగుతానా అన్నది ఒకటి మైండ్ లో పడిపోయింది మేడం. మా సార్ నువ్వు అట్లా చూస్తే ఇట్లా చేస్తావు, నువ్వు ఎందుకంత టెన్షన్ పడతాను అని మా సార్ అన్నారు. బట్ నేను 1 అవర్ కోసారి ఇట్లా చూడడం, 1 అవర్ కోసారి ఇట్లా చూడడం, అట్లానే ఆ డే మొత్తం నేను అసలు అంత ఎగ్జైట్మెంట్ అట్లా ఉంటాయి కదా మేడం, మన చేతులతో ఒక సోప్ ఏంటి రెడీ చేసుకోవడం అట్లా అని. నెక్స్ట్ డే ఇంకా సోప్ రెడీ అయినాక చూపిస్తే మా సార్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేడం. మా సారు, మా పిల్లలు ఓకే నువ్వు సేల్ చేయకపోయినా పర్లేదు మనకు యూజ్ అవుతుంది. ఇంట్లో యూజ్ చేస్తున్నారండి? ఇప్పుడు 6 months నుంచి ఇవే యూజ్ చేస్తున్నాను మేడం. బాగున్నాయా బెనిఫిట్స్? బాగున్నాయా బెనిఫిట్స్ అంటే నా స్కిన్ తో వచ్చేసి డ్రై స్కిన్ మేడం. అంటే వాష్ చేసిన తర్వాత మొత్తం టైట్ గా అయిపోతుంది, ఇంకా కొంచెం ఇక్కడ అంత డార్క్ అలా అయిపోతాయి. ఇంకా నేను వచ్చేసి గ్లిజరిన్, గోట్ మిల్క్,
రెడ్ శాండిల్ కాంబినేషన్ లో నేను సోప్ యూజ్ చేస్తున్నాను మేడం. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలకు కూడా బాగుందా అండి? పిల్లలకి కూడా బాగుంది మేడం. ఆ అబ్బాయికి సెన్సిటివ్ స్కిన్ అని చెప్పాను కదా మేడం. అబ్బాయికి ఎట్లా అంటే ఇక్కడ మొత్తం వైట్ కలర్ లో డాట్స్ ఉండేది. ఆ డాట్స్ అయితే ఇప్పుడు ఒకటి చూద్దామన్నా కనిపించట్లేదు. బాగుంది చాలు మేడం. నా ఫ్యామిలీకి వర్కౌట్ అయింది, నాకు వర్కౌట్ అయింది చాలు. బిజినెస్ కూడా బాగుంది. బిజినెస్ కూడా బాగుంది మేడం. 3 months నుంచి అయితే మంచిగా రన్ అవుతుంది. ఓకే. సోప్ మేకింగ్ కోర్స్ నేర్చుకుని ఇంటి దగ్గర నుంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఈ కోర్స్ నేర్చుకోమని సజెస్ట్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తాను మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ పరంగా కాకపోయినా ఫస్ట్ మనం వాడాలి మేడం. ఎందుకంటే నవే డేస్ లో కెమికల్స్ ఎక్కువ అయిపోతున్నాయి మేడం. కెమికల్స్ వల్ల మన స్కిన్ దెబ్బతింటుంది, అదేవిధంగా మన మనీ కూడా అయిపోతుంది మేడం. మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ క్యూర్ చేసుకోవడానికి మళ్ళీ మనం మెడిసిన్స్ మళ్ళీ వాడడం, మళ్ళీ స్కిన్ కేర్ అని ఇట్లాంటివి అని చెప్పేసి చాలా మనీ వృధా అవుతుంది మేడం. ఫస్ట్ అయితే నేను సజెస్ట్ చేసేది అంటే మన ఫ్యామిలీకి సెట్ చేసుకుంటే తర్వాత ఆటోమేటిక్గా మనం సేల్ చేసుకోవచ్చు. నేనైతే పక్కా చెప్తాను మేడం. సోప్ మేకింగ్ కోర్సెస్ అందరికి వచ్చి ఉండాలి అనే ఉద్దేశం అయితే నాకుంది మేడం. అంటే ఇంటి దగ్గర నుంచే అంటే మనం కాలు కూడా బయట పెట్టాల్సిన అవసరం లేదు కదా. మెటీరియల్స్ ఆర్డర్ పెడతాం, వచ్చేస్తాయి. సో కోర్స్ కూడా మనం ఇంటి దగ్గర నుంచే వీడియోస్ ప్రొవైడ్ చేసేస్తాము, వీడియోస్ చూసేసుకోవచ్చు. సెల్లింగ్ కూడా ఇంటి దగ్గర నుంచే కదా, అంతా ఇంటి దగ్గర. నేనైతే ఇప్పుడైతే ప్రతి ఒక్కటి ఇంటి దగ్గర నుంచే మేడం. మనకి సోప్స్ కావాల్సిన మెటీరియల్ అంతా మీ దగ్గర నుంచి తీసుకుంటున్నాను. ప్యాకింగ్ మెటీరియల్ కానీ ఇక్కడ చిన్నగా నేను బుకింగ్ చేసుకొని తీసుకుంటున్నాను. సేల్ కూడా నేను ఆన్లైన్ లో ఎక్కువ, నాకు ఆన్లైన్ నుంచి ఎక్కువ వస్తున్నాయి మేడం. ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ బాగా తీసుకుంటున్నారు మేడం. అంటే ఆ సోప్ వాల్యూ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటున్నారు మేడం, వాడుతున్నారు, మళ్ళీ వస్తున్నారు. రీసెంట్ గా మనకి మొన్న హైదరాబాద్ నుంచి ఆ మేడం 3 months నుంచి మన దగ్గర సోప్స్ గానీ అవన్నీ వాడుతున్నారు. వాళ్ళ బేబీ బర్త్డేకి గిఫ్ట్ గా మన సోప్స్ తీసుకున్నారు మేడం. చాలా హ్యాపీగా అనిపించింది. 12 సోప్స్ ఏమో ఆర్డర్ పెట్టుకున్నారు. వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళందరికీ సోప్స్ గిఫ్ట్ ఇచ్చారంట. మళ్ళీ ప్యాకింగ్ కూడా మనల్ని చేయమన్నారు. చాలు మేడం, ఇంట్లో ఊరికే కూర్చోకుండా మన పనంతా అయిపోయిన ఒక 1 hour కేటాయించుకుంటే ఇటు మనం పని చేసిన మన సాటిస్ఫాక్షన్ ఉంటది, అదే విధంగా మన ఖర్చులు మనం సేవ్ చేసుకున్నట్టు కూడా ఉంటది మేడం. నాకైతే హెల్ప్ఫుల్ అయింది చాలా వరకు. ఫైనల్ గా లివ్ లైఫ్ న్యాచురల్ సోప్ మేకింగ్ కోర్స్ లో జాయిన్ అవుదాం అని అనుకున్న వాళ్ళకి, లేదా జాయిన్ అవుదామా అని అనుకున్న వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ జాయిన్ అవ్వాలి మేడం. ఎందుకంటే నేను మీతో కాంటాక్ట్ అయినప్పుడు మేడం మనీ కూడా నాకు కొంచెం అడ్జస్ట్ అవ్వట్లేదు మేడం అని చెప్పినప్పుడు, పర్లేదండి మనీ పక్కన పెట్టేయండి, మీరు నేర్చుకోండి అని సజెషన్ ఇచ్చారు మేడం. అసలు ఇంకెవ్వరు ఇవ్వరు అట్లా. అంటే మీ ఫీజు నాకు తెలియదు, నా ఫీజు మీకు తెలియదు, ఎవరండి అలా ఉన్నాయి ఈ రోజులలో. నేను కొంత అమౌంట్ పే చేయగల మీరు వెంటనే నోట్స్ పంపించడం, వీడియోస్ పంపించడం అవన్నీ చేశారు. మళ్ళీ నా దగ్గర మనీ అడ్జస్ట్ అయినప్పుడు మీకు పంపించాను మేడం. అట్లా ఎవరు ఉండరు ఈ రోజులలో, ఎవరిని నమ్మి ఉండరు. ఖచ్చితంగా లివ్ లైఫ్ న్యాచురల్ మేడాన్ని అప్రోచ్ అవ్వండి, కోర్స్ చేయనివ్వండి. మన ఫ్యామిలీకి కానీ మీరు సేల్ చేసుకోవాలనుకుంటే కానీ ద బెస్ట్ ఆపర్చునిటీ అని కూడా చెప్తాను. థ్యాంక్ యూ అండి, మీ ఇంత టైం ఇచ్చి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నాకు ఇచ్చినందుకు. లేదు మేడం, ఫస్ట్ నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చాలా దూరం నుంచి జర్నీ చేసి నా కోసం వచ్చారు. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి మేడం. మీ క్లాసెస్ కానీ మీరు మాట్లాడే విధానం కానీ నాకు బాగా నచ్చింది మేడం. మీతో జర్నీ ఎప్పటికీ ఇలానే ఉండాలని మీకు కూడా చాలా మీ బిజినెస్ చాలా ముందుకు వెళ్ళాలని, ఇంకా గ్రోత్ బాగుండాలని మీది కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ మేడం. కాబట్టి లిప్ బామ్స్ కానీ, ఫేర్నెస్ క్రీమ్స్ కానీ, సీరమ్స్ కానీ అలాంటివన్నీ మీరు కోర్సు మాకు అందించాలని మేము కోరుకుంటున్నాం మేడం. అంటే అందరికీ స్టార్టింగ్ నుంచి కావాలి అనుకున్న వాళ్ళకి ఒకేలాగా, మాకు పర్టికులర్ గా ఇదే కావాలి అనుకున్న వాళ్ళకి ఒకేలాగా కోర్స్ అయితే డివైడ్ చేసి ఇవ్వండి మేడం. మాకు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటది.
డెఫినెట్ గా అండి, చాలా మంది అడుగుతున్నారు షాంపూ గానీ, హెయిర్ ఆయిల్ గానీ, లిప్ బామ్స్ ఒక్కొక్కటి కావాలని చెప్పి. ఇప్పుడు యాక్చువల్లీ నేను ఫస్ట్ హెయిర్ ఆయిల్, షాంపూ, హెన్నా, ఇండిగో, బాత్ పౌడర్స్ ఇవే ఉండే మేడం నా దగ్గర. తర్వాత అందరు ఇవి తీసుకొని లిప్ బామ్స్ కావాలి, సీరమ్స్ కావాలి, ఫేర్నెస్ క్రీమ్స్ కావాలి అంటున్నారు మేడం. మీరు తొందరగా క్లాసెస్ చెప్తే మేము తొందరగా సేల్ చేసుకుంటాం మేడం. డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా ప్లాన్ చేద్దాం నెక్స్ట్ చేయండి మంత్. మేడం.